మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన రామన్నపేటలో మన వినయన్న వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మట్టి విగ్రహాలు అయితే చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే మన వరంగల్ జెమినీ థియేటర్ ఉంది కదా, జెమినీ థియేటర్ ఆపోజిట్ ఇట్లకెళ్ళి వస్తుంటే మన హంటర్ రోడ్కి వెళ్తాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్వైట్ ఆపోజిట్ ఇది భద్రకాళి లేక్. ఈ లేక్ ఇక్కడ చూసుకున్నట్టయితే మట్టి విగ్రహాలు అయితే చేస్తారు అన్నవాళ్ళు. చూద్దాం వర్క్ అప్డేట్స్ ఎంతవరకు వచ్చినాయి ఏందని. వచ్చేసి ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2లో వర్క్ అప్డేట్స్ అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ గణేశుడు చూడండి, ఉయ్యాలలో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి ఎంత మంచిగా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. చూడండి మనం వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ ఫస్ట్ కోట్ మట్టే అయితే పెట్టిళ్ళు. ఈ ఉయ్యాల కూడా అయితే మాత్రం ఇట్లా ఊగుతుంది, చూసింది కదా. ఇంకెవరికన్నా ఆర్డర్ చేయించుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఒక్కసారి అయితే మాత్రం విజిట్ చేయండి. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకైతే ఇవ్వడం జరిగింది వీడియో రూపంలో. చూద్దాం ఒక్కొక్క మోడల్ విగ్రహం కూడా మీకైతే చూపిస్తా. చూసుకున్నారు కదా, సిట్టింగ్ పొజిషన్లో అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. కొంచెం నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది, ఎందుకంటే మట్టి విగ్రహాలు కదా. ఆల్మోస్ట్ ఆల్ మనకు ప్రతి ఒక్కటి ఏంటంటే డిజైనింగ్ వర్క్ అయితే ప్రతి ఒక్క వీడియో అయితే మీ విగ్రహాలు అయితే మీకు చూపెట్టాలి. కాబట్టి నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే మాత్రం మీరు చూడండి. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు అయితే మాత్రం విగ్రహాలు అయితే మాత్రం ఫస్ట్ మట్టి అయితే పెట్టేసిన్లు, అండ్ అలానే సెకండ్ మట్టి కూడా పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్గా కూడా మీరైతే ఎవరైతే ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా మాత్రం మీరైతే ఒకసారి నా వీడియోని మీ గ్రూప్ కమిటీ ఉంటుంది కదా, గణేష్ కమిటీ, ఆ గణేష్ కమిటీలో మాత్రం పోస్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. చూసుకోవచ్చు ఒక మోడల్ విగ్రహాలను. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కొన్ని విగ్రహాలకు సెకండ్ మట్టి కూడా పెట్టిండ్రు అన్నవాళ్ళు. కొన్ని విగ్రహాలకి ఏంటంటే థర్డ్ మట్టి కూడా పెట్టేసిండ్రు. థర్డ్ మట్టి పెట్టి కూడా ఫినిషింగ్ వర్క్ కూడా చేయడం జరిగింది. అంటే ఫినిషింగ్ వర్క్ వచ్చేసి ఇది ఏంటంటే మన పేపర్ వర్క్ కూడా కావడం జరిగింది. చూసింది కదా, డిజైనింగ్ వర్క్ కూడా ఎంత బ్రహ్మాండంగా అయితే ఉన్నదో, చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూసుకోవచ్చు. ఇక చూడండి, ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ పేపర్ వర్క్, అంటే పేపర్ పెట్టి మొత్తం ఫినిషింగ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇంత నీట్గా అయితే మాత్రం విగ్రహం అయితే రావడం జరుగుతుంది. మేబీ ఇంకొక 1 వీక్లో మాత్రం అన్న వాళ్ళు అయితే కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారంట. కాబట్టి మీకైతే మాత్రం మళ్ళీ ఒక్కసారి అయితే నేనైతే చూపిస్తున్నా. విగ్రహాలు అయితే మాత్రం చూసుకోవచ్చు ఎంత బ్రహ్మాండంగా అయితే మాత్రం ఫేసెస్ కానివ్వండి, డిజైనింగ్ వర్క్ అయితే మాత్రం ఎంత బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. తొండం కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి త్రిమూర్తి గణేష్ చూడండి, స్టాండింగ్ పొజిషన్లో చూసింది కదా. మన అష్టభుజాధారి అంటే 8 చేతులతోని 3 ఫేసెస్తోని వెనుక శేషనాగ్తో అయితే గణేష్ అయితే ఎంత బ్రహ్మాండంగా ఉన్నది చూడండి, చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం స్టాండింగ్ పొజిషన్లో. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను కదా, మీరు అయితే ఫాస్ట్గా కూడా ఇంకా బుకింగ్ చేసుకునేటోడు ఉంటే. ఎందుకంటే ఈ చిన్న విగ్రహాలు కూడా ఏంటంటే మీకు చూపిస్తాను అవి కూడా. ఇక్కడ చూసుకోవచ్చు ఒక కాన్సెప్ట్ గణేష్. ఇది వచ్చేసి మన కాలభైరవన్ కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది అండి, చూసింది కదా. ఇంకో భారీ బొజ్జగణపయ్య, ఈ భారీ బొజ్జగణపయ్య కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు ఈ బొజ్జగణపయ్యను కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందో, చూసింది కదా. మంచి ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. ఇక చూడండి మొత్తం ఈ విగ్రహం అనేది ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు సెకండ్ మట్టి పెట్టినాక ఈ విధంగా అయితే మాత్రం క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వచ్చినాక మళ్ళీ ఒక్కసారి అయితే వాళ్ళు ఫినిషింగ్ మట్టి అయితే పెడతారు. మంచిగా ఎండింది విగ్రహం. ఇక్కడ చూసుకున్నట్టయితే మహాదేవుని కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే ఉండదు కదా. చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ విగ్రహం మొత్తం 2 టైగర్స్ బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం తల్వార్లు ఇట్లయితే రావడం జరిగింది. పంచ చూసిందా మట్టితోని ఇంత బ్రహ్మాండంగా చేసింది పంచ డిజైనింగ్. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకైతే చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఈ విగ్రహానికి సెకండ్ మట్టి అయితే ఫినిషింగ్ కావడం జరిగింది. ఇంకా ఏంటంటే ఇక చూడండి విగ్రహాలు అనేది ఈ విధంగా అయితే మాత్రం పచ్చిగా ఉంటాయి, ఎండితే ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయినాకనే వాళ్ళు ఇంకో మట్టి ఫినిషింగ్ మట్టి అయితే పెట్టడం జరుగుతుంది. చూసింది కదా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం కూడా
చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే ఈజీగా మన అపార్ట్మెంట్లలో కానివ్వండి, ఆఫీస్లలో కానివ్వండి, అంటే షాప్స్లలో కానివ్వండి, ఇట్లా పెట్టుకుంటారు కదా, వాళ్ళకైతే చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటాయి మట్టి విగ్రహాలు. చూడండి డిజైనింగ్ అయితే ఉండేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆశీర్వాదం చేయి, మన మహాదేవుని చెయ్యి గణేశుని నెత్తి మీద అయితే ఉండడం జరిగింది. గణేశుడు చూసుకున్నట్టయితే శివలింగాన్ని పట్టుకొని ఉన్నది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు బాల్ గణేష్ కూడా మూషికుడు అయితే గణేశుని పట్టుకొని అయితే ఉన్నది. చూసింది కదా, ఇట్లనే చూద్దాం. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పాను. మీరు కొంచెం ఏంటంటే స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మీరైతే చూడండి అని. ఇక్కడ కొన్ని విగ్రహాలకు ఏంటంటే కూడా స్పేస్ కూడా అనేది చాలా తక్కువ ఉంటుంది స్పేస్ ఇక్కడ పోనీకి. అందుకే కొంచెం ఫాస్ట్గా అయితే మాత్రం మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు మొత్తం అన్ని యూనిక్ మోడల్స్ ఉంటాయి. అంటే యూనిక్ అంటే ఇప్పుడు ఒక విగ్రహం ఉంటాయి కదా, ఆ విగ్రహానికి ఒకటే తీరు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఒకవేళ ఫోటో చేయించినాం అనుకోండి, ఆ విగ్రహం అనేది ఒకటే చేస్తారు వాళ్ళు. అది చూడండి ఇక్కడ లయన్ ఫేస్ కూడా ఇది వచ్చేసి మొత్తం మట్టితోనే ఎంత బ్రహ్మాండంగా అయితే వాళ్ళు ఫేస్ అయితే చేసిందో చూడండి. చూసింది కదా, ఈ డిజైనింగ్ వర్క్ కూడా మంచిగా డిజైనింగ్ అయితే రావడం ఎంత నిండుగా అయితే మాత్రం ఉన్నదో చూడండి. డిజైనింగ్ వర్క్ పంచ కానివ్వండి, ఇక చూడండి మహాదేవునికి ఇది మన పులి చర్మం ఉంటుంది కదా, ఆ పులి చర్మం చూడండి ఓన్లీ మొత్తం మట్టితోనే ఇలా అయితే చేయడం జరిగింది చూడండి. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసింది కదా బాల్ గణేష్. చూద్దాం ఇంకో మోడల్ స్టాండింగ్ పొజిషన్లో కూడా మూషికుడు అయితే గణేష్ని అయితే పట్టుకొని అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్ మంచిగా ఫేస్ చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా వచ్చిందంటే, ఇంకా ఐ పెయింటింగ్ అయినాక మాత్రం చాలా బాగుంటుంది ఫేస్ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చూసుకున్నట్టయితే మన పూరి జగన్నాథుని ఈ ఐస్ లెక్క అయితే పెట్టిల్లు, అప్డేట్లు అయితే వస్తూనే ఉంటుంది కదా, చూద్దాం. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి. కొంచెం ఫాస్ట్గా చూపిస్తానా ఇక్కడ ఏమనుకోకండి, ఎందుకంటే వీడియో అనేది చాలా ఇంక్రీ అయిపోతుంది. ఇంకో విగ్రహం చూసుకుంటే మూసికుడు పైన అయితే గణేశుడు అయితే బాల్ గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో మోడల్ విగ్రహం ఇవన్నీ భారీ గణేశుడు చూసుకోవచ్చు 8 హ్యాండ్స్తో అయితే రావడం జరిగింది చూడండి, అష్టభుజాధారి. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన ఖైరతాబాద్ గణేష్ స్టాండింగ్ పొజిషన్లో చూడండి, తామర పువ్వు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో 5 ఫేసెస్తో అయితే ఉండడం జరిగింది గణేశుడు. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి విగ్రహం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో మోడల్ విగ్రహం చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా అయితే. నాకైతే మాత్రం రియల్గా చెప్పాలంటే డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు గణేశుడు వచ్చేసి డమ్రు పైన కూర్చున్నాడు. ఆ డమ్రు అనేది ఏ విధంగా నేను చెప్పగలిగిన అంటే నేను కూడా చూస్తా కదా విగ్రహాలను వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారు ఏంటని, కాబట్టి ఈజీగా అయితే నేను చెప్పగలుగుతా. ఫస్ట్ ఇట్లా గడ్డి తీసుకుంటారు వాళ్ళు, గడ్డి తీసుకున్నాక ఈ విధంగా అయితే గడ్డిని అయితే మాత్రం వీళ్ళైతే చుడతారు. చుట్టి ఇట్లా పెట్టుకున్నాక ఈ విధంగా అన్నిట్లా ఇప్పుడు మనం ఏదైనా మోడల్ ఇచ్చినాం అనుకోండి, ఆ మోడల్కి ఈ విధంగా అయితే వాళ్ళు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాక ఇది మొత్తం మన ఫ్రేమ్ రెడీ అయినాక ఈ విధంగా గడ్డి పెట్టి చుట్టుతారు. చూడండి ఇదే మట్టి. ఈ మట్టి ఏం చేస్తారంటే ఆ గడ్డి మీద పెట్టినాక ఇది మన ఆ గడ్డి చుట్టుతారు కదా, గడ్డి చుట్టినాక ఫస్ట్ మట్టి అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ నా చూసుకోవచ్చు హనుమంతుడు కూడా ఎంత బ్రహ్మాండంగా అయితే చేసిన అన్న వాళ్ళు, చాలా నీట్గా మాత్రం రావడం జరిగింది. గణేష్ కూడా మంచి చాలా బాగున్నాయి విగ్రహం అయితే మాత్రం. బ్యాక్ డ్రాప్ కూడా చాలా ఎక్సలెంట్ చేసిండు. మొత్తం ఏంటంటే వీళ్ళు అంతా చేతులతోనే చూడండి ఈ విధంగా అయితే మాత్రం ఫ్రేమ్ చేసుకుంటారు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మేబీ నాకు తెలిసి కృష్ణుడు రాధా అని అయితే అనుకుంటున్నా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక చూడండి హార్స్ గుర్రం చూసింది. ఆ గుర్రం పైన కూడా ఎంత మంచిగా డిజైనింగ్ అయితే రావడం గుర్రానికి. నాకైతే మాత్రం రియల్గా చెప్పాలంటే వీళ్ళు పంచకి ఇట్లా చేస్తాను కదా చేతులతోని, చూడండి ఇక్కడైతే అవుతుంది విగ్రహము లయన్. ఇంకా మట్టి పెట్టే ముందుకే ఫస్ట్ మట్టికి ఇంత మంచి ఫినిషింగ్ వస్తే ఇక సెకండ్ మట్టికి ఇట్లా పెట్టినాక మాత్రం ఎంత బ్రహ్మాండంగా అయితే రావడం అయితే. రియల్గా చెప్పాలంటే ఇక్కడ గుర్రము నిజంగా వచ్చి కూర్చున్నది అయితే అనుకుంటాను అయితే, అట్లా ఉండేది చూడండి. మీరు కూడా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఈ గుర్రం ఏ విధంగా ఉండేది, నాకు రియల్గా ఉండదా లేదా అని. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు ఇక మేబీ ఒక 8 ఫీట్స్ అంట గణేష్ ఇది. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేనైతే మీకైతే వీడియో రూపంలో అయితే చూపెట్టడం జరిగింది. అండ్ అలానే ఇంకెవరన్నా మట్టి విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి విజిట్ చేయండి. అండ్
నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక ఎప్పటికప్పుడు మాత్రం మీకైతే అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా ఏంటంటే ఎందుకనే నేను మట్టి విగ్రహాలు అనేది నేను ఇంకా వీడియోస్ అనేది స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే కలరింగ్ అయినాక మాత్రం స్టార్ట్ చేద్దామని. చూసింది కదా, ఈ మోడల్ ఉంటే మనకు కూడా అర్థం కాదు ఏ మోడల్లో విగ్రహం ఉన్నది ఏంటిది అని. ఓకేనా? మరి కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్ ముందుకు వస్తా.